పర్యావరణ శాఖ, అటవీ శాఖ ప్రధాన నమస్కారం అండి. రాజమండ్రి పుష్కరాలు నిర్వహించుకుంటున్నాం. ఇది రాష్ట్రానికి ఒక గొప్ప పండుగ. అతి తక్కువ వ్యవధితోటి మనందరినీ ఈ చిన్న సమావేశానికి ఆహ్వానించారు. మీరు మీ సిబ్బందిని మోటివేట్ చేయాలి. పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కూడా పరిశీలించాలి. ఇటువంటి అలవాటు కూడా కొంతమందికి ఉండవు. కాబట్టి కాలుష్యం సహజంగానే మానవ సమాజం ఉంటుంది. మీరు కూడా మీ పరిశ్రమ తరఫున ఆయా ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేసడానికి గ్రామ పంచాయతీలు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మీ సిఎస్ఆర్ నిధులని ప్రత్యేకంగా ఈ సంవత్సరం రోజుల పాటు పుష్కరాల కార్యక్రమాలకు వినియోగించి పరిశుభ్రత, పచ్చదనం, అదేవిధంగా కాలుష్య నియంత్రణ చేపట్టే విధంగా మీరు సహకరించాలని చెప్పిన విజ్ఞప్తి అనేది జిల్లా కలెక్టర్ గారితో మనం మాట్లాడిన తర్వాత స్థానిక అవసరాలను బట్టి మీ యొక్క సహకారం కావాలని చెప్పిన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని కేవలం రాజమండ్రి కూడా ఆ జిల్లాలో ఉన్నటువంటి వివిధ దేవాలయాల దగ్గర సమస్యలు వచ్చినా అందులో ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక భాగస్వాములు. సో దయచేసి అది క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోయినా కానీ దాని ఇంపాక్ట్ ఇంకా స్టిల్ క్వైట్ అలాగే. యాక్చువల్లీ అందులో 20% ఎంప్లాయీస్ మేమే సూర్యారెడ్డి గారు సార్ అలా కాదు, ఎందుకు ఆపాలనుకుంటున్నారు? Best CPU, that is Netherlands based technology, and everything is in organic, inorganic, everything is in control. Do regular visits of pollution control board and everything. And next, we can say few dialogues between industry and all that. We can do everything what CSR levels, the villages level, we are doing good. What ma'am డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి అదేవిధంగా వేదిక అలంకరించిన పెద్దలకి నా నమస్కారం. ఆంధ్ర పేపర్ మిల్కి సంబంధించి బెస్ట్ వాటర్ ట్రీట్మెంట్ సిస్టమ్ మా దగ్గర ఉందండి. యాక్చువల్గా మీరు చూసుకున్నప్పుడు ఇండియాలో ఉన్న 860 పేపర్ మిల్స్లో మా దగ్గర ఉన్న సిస్టమ్స్ ఇంకెవరి దగ్గర లేవండి. ఈవెన్ మా దగ్గర పెప్సీ ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా తూర్పులంక బండ్స్లో యాక్చువల్లీ 80 days రిటెన్షన్ టైం తర్వాత మాత్రమే పెర్క్యులేషన్ మెథడ్లో ఈ వాటర్ గోదావరిలోకి వస్తుందండి. తర్వాత మా దగ్గర ఉన్న పొల్యూషన్ సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము హజార్డస్, నాన్ హజార్డస్ కేటగిరీలో అన్నీ డిక్లేర్ చేయడం జరిగింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి మేము సబ్మిట్ చేస్తున్నాం. టైమ్లీ రిపోర్ట్స్ అన్నీ సబ్మిట్ చేస్తున్నామండి. అలాగే మా ట్రీట్మెంట్ సిస్టంలో ఎటువంటి లోపం లేదు. అది యాక్చువల్గా ఏంటంటే సిడీ చార్జ్ ఏంటంటే అక్కడ సర్వేలెన్స్ ఛార్జ్ టీసీపీఎస్ టోటల్గా ఏంటంటే టోటల్గా ప్రతి స్టేజ్ వైజ్లో కూడా 10 lakhs పెట్టి 10 lakhs సిస్టమ్ అప్లోడ్ టు ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఏపీసీపీ. ఈ విధంగా ఏంటంటే బిఫోర్ డిశ్చార్జింగ్ టు ది స్కీమ్ కూడా శాంప్లింగ్ చేసి అది పాస్ అయినాక మాత్రమే వచ్చి డిశ్చార్జ్ ఇస్తారు. ఆ విధంగా ఏంటంటే ఎటువంటి డివియేషన్స్ జరగవు సార్. అంటే అది కలెక్టర్ ప్లాన్స్ అది ఇష్యూ సార్. అలాగే సిఎస్ఆర్ యాక్టివిటీ కింద కానీ పట్టుకొని కానీ అన్ని దాదాపు 2023 నుంచి 26 24 వరకు ఖర్చు పెట్టాం సిఎస్ఆర్ చేయబోతున్నాం సార్. అది ఆల్రెడీ రీసెంట్ మీటింగ్లో మేము డిసైడ్ చేసుకున్నాం. పలు గ్రామాలు గ్రామాలు మేము ఫ్యాక్టరీ విజిట్ చేసి మా ఎస్టీపీ ఎట్లా డిశ్చార్జ్ ఎట్లా ఉందని వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. నేను నాగూర్ గార్మెంట్స్లో డైరెక్ట్ ఆపరేషన్స్ వస్తాను సార్. మాది ఏంటంటే జనరల్ సార్, జీరో లిక్విడ్ సిస్టమ్ సార్. మేము వచ్చిన ఏదైతే వాటర్ ఉందో దాన్ని ట్రీట్మెంట్ చేసుకుని బయాలజికల్ ట్రీట్మెంట్ చేసి దాన్ని చక్కగా మళ్ళీ మేమే వినియోగించుకుంటామండి. యూటిలిటీ కానీ వాటికి సంబంధించింది మాది. అంటే ప్లాంట్లో ఉన్న ఇన్ఛార్జ్ ఏదైతే ఉందో ప్లాంట్కే పరిస్థితుంది తప్ప ఇక నదులు కానీ కాలువలు కానీ అలాంటి సమస్యలు ఏమి లేవు సార్. అలాగే మా ఇండస్ట్రీ చుట్టుపక్కల అన్నీ కూడా నదులు కానీ సంబంధించిన కాలువలు కానీ ఎటువంటి ఏమీ లేవు సార్. ఆ విధంగా టీసీపీ నామ్స్ ఏదైతే ఉన్నాయో చక్కగా వాటిని పాటిస్తూ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ కానీ కన్స్ట్రక్షన్ తప్పకుండా మేము పాటిస్తూ మా ఇండస్ట్రీని చక్కగా ముందుకి ఆ మండలంలో తాల్పూడి మండలంలో ముందుకు తీసుకెళ్తాం సార్. అలాగే మా ఇండస్ట్రీస్లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా చుట్టుపక్కల గ్రామాలు అంటే మా మేనేజ్మెంట్ కూడా ఈ
ఇక్కడే చుట్టుపక్కల గ్రామాలకు ఉపాధి ఇవ్వాలనే భావంతో చుట్టుపక్కల విలేజ్లు మా కంపెనీ కానుకున్న విలేజ్లు అందరూ కూడా ఎంప్లాయీస్ అందరూ కూడా మా ఫ్యాక్టరీలో పనిచేయడం జరుగుతుంది సార్. ప్రతి ఏరియాలో ఉన్నారు సార్ ఎంప్లాయీస్. ఆ విధంగా చక్కగా మేము నడిపిస్తున్నాం. చెప్పండి. ఓకే. అంటే మేము చేస్తామని చెప్పి మీరు ఒక డైరెక్ట్గా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వట్లేదు, కానీ మీరు ఒక అధికారులతో ఒక సమన్వయం చేసుకోవాలి. స్థానిక అధికారులతో ఆర్టీఓతో సమన్వయం చేసుకొని ఒకసారి మీరు అవ్వండి. రైటింగ్ సార్ ప్రొడక్షన్ ఏముంటుంది సార్ సర్వీస్ ఇండస్ట్రీ కాబట్టి జీరో వాడలేదు. సిఎస్ఆర్ వచ్చేటప్పటికి చిన్న సబ్మిషన్ సార్ నా దృష్టికి ఇప్పుడున్న ఇద్దరు కలెక్టర్ గారిని కమిషనర్ గారు కూడా మాకు జేసీ కింద వర్క్ చేశారు సార్. సో వెరీ లక్కీ టు వాళ్ళతో వర్క్ చేస్తాం సార్. ఇప్పుడు పుష్కరాలు కూడా మీరు పర్మిషన్ ఇస్తే సార్ మేడంతో కూడా మేము సిఎస్ఆర్లో డెఫినెట్గా వర్క్ చేస్తాం సార్. మా కంట్రిబ్యూషన్ మా కోఆర్డినేషన్ మేడంతో కంపల్సరీ ఉంటుంది సార్. సిఎస్ఆర్లో డెఫినెట్గా మా కంట్రిబ్యూషన్ ఉంటుంది సార్. ఈ 1 మిలియన్ పుష్కరాలకి జరగబోయే వరకు మీ సహాయ సహకారాలు ప్రత్యేకించుకోవాలి. ఎందుకంటే రాష్ట్రం మొత్తం దేశం మొత్తం మాట్లాడుకునే విధంగా పుష్కరాలు కార్యక్రమం జరగాలని కోరుకుంటాము. ప్రత్యేకించి ఉభయ గోదావరి జిల్లాలో సంబంధించి అందుకనే ఈ పరిశ్రమలు వెనక మీ సహకారం లేకుండా ముందుకెళ్ళడం చాలా కష్టం ఉంది. 2 అంశాలు, ఒకటి ఎంతవరకు పొల్యూషన్ మిటిగేషన్ మెజర్స్ మీరు ఎంత చక్కగా హ్యాండిల్ చేయగలరు, ఎంత తక్కువ కాలుష్యంలో కానీ మీరు శుద్ధి చేయగలిగి మీరు తిరిగి గోదావరి జలాలకు వదలగలరు. 2, ఇలాంటి సమయంలో సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మీరు సంబంధిత కలెక్టర్స్కి 6 జిల్లాల కలెక్టర్స్కి మీ సహాయ సహకారంలో ఎంత అందించడం అనేది పెద్ద భవిష్యత్తులో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ ప్లీజ్ ఇక్కడ రీచ్ అవుట్ టు మీ పర్సనల్. ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ పర్యావరణాన్ని ప్రేమించేవాడిని, పర్యావరణ పరిరక్షితం అవుతున్నాను. అట్ ద సేమ్ టైం పరిశ్రమల తాలూకు కష్ట నష్టాలు తెలుసుకోవాలి. పరిశ్రమలు స్థాపించడం ఎంత కష్టపడాలి, ఎంత ఇబ్బంది పడాలి, ఎంత క్షోభపడాలి తెలుసుకోవాలి. కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పనులు కానీ మీకు తోడ్పాటు అందించే చేస్తాను. కొన్నిసార్లు కొన్ని మీకు స్థాయిదాటి కలిగే పొల్యూషన్ ఉన్నప్పుడు అది మీకు తెలియజేస్తాం. బట్ ఉదాహరణకి కూడా పేపర్ మిల్స్ అని పెద్దలు మాట్లాడుతూ ఉంటే డెల్టా పేపర్ మిల్ ముందు మనకి మూసేసినా కానీ ఒక 2 days బ్యాక్ నేను శాంపిల్ తీయించినా కానీ అది 15 milligram per liter ఉంది పొల్యూషన్. వాళ్ళు నిజంగా స్నానం చేయాలి ప్యూర్ వాటర్ అంటే కనీసం 7 వాల్యూ ఉండాలి, కానీ 15 ఫ్యాక్టరీ మూసేసిన తర్వాత కూడా. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్తాము. అది సరిగ్గా నాటి ఆంధ్ర పేపర్లో భవిష్యత్తులో కూడా ఏదైనా ఉందంటే టైం టు టైం శాంపిల్స్ తీసుకుంటాం. మీకు ఏదైనా ఎనీ కరెక్షన్స్ అంటే వీళ్ళు వర్కౌట్ టుగెదర్ ఫర్ ప్రాపర్ సొల్యూషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే.